ప్రార్థన చేసుకుని అయ్య గారికి సమయాన్ని అప్పగిచ్చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైనటువంటి నామంలో ప్రభా మీ సన్నిధానంలో మా అందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా ఈ దాసుడు అయ్య గారు సైమన్ అయ్య గారు బోధిస్తుండగానైనా ఎడంతల ఆత్మాభిషేకంతో మీరు నింపండి. అన్ని విషయాలు మీరు ఉండండి. కార్యక్రమాన్ని ముందుకు జరిగిస్తారమని జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డలందరూ కూడా ప్రభు నేర్చుకుని అనేకమైన ఆత్మలను ప్రభు మీ వైపు తిప్పబడే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయమని చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె థ్యాంక్ యూ. ఓకే అయ్యగారు. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. మీ జూమ్ లో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క దైవ సేవకునికి యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. 2 వీక్స్ అయిపోయింది మనం కలిసి, కానీ ఆ, కలవటానికి ఎందుకు అవ్వలేదు అంటే పరిచర్యకు నిమిత్తం ఆంధ్రాకి వెళ్ళిండ్రి. అందులో కొంతమందికి మేము కలిసినాము, ఇంకా కొంతమందికి కలవటానికి అవ్వలేదు. ఖచ్చితంగా నూతన సంవత్సరంలో మరలా వచ్చినప్పుడు మనం కలుద్దాం. ఈ యొక్క ఆ, ఆంధ్రప్రదేశ్ పరిచర్య నిమిత్తం వచ్చినప్పుడు ఆ, చాలా మందిని కలుసుకోవటం కానీ 4 సంఘాల్లో పరిచర్య చేసి రావటానికి దేవుడు ఆ తలుపులు తెరిచాడు. బాగుండింది ఆ పరిచర్య. ఇంకా పాస్టర్ ఐజాక్ గారు కూడా చెప్పారు, చాలా మందిని ఇంకా మనం కలుసుకోవటానికి సమయం దొరకలేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు మనం ఒకే చోట మీటింగ్ అరేంజ్ చేద్దాం, ఒక 2 డేస్ 3 డేస్ లాగా. సో మన పాస్టర్స్ అందరూ కూడా అక్కడికి చేరి వస్తారని చెప్పేసి, సో వారితో మనము ఒకే చోట చాలాసేపు గడపవచ్చు కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి ప్రార్థించండి. దేవుని చిత్తమైతే త్వరలో మనం ముఖాముఖిగా కలుసుకుందాం. మనం గడిచిన ఒక 3 క్లాసులు ఒక రక్షణ మార్గం గురించి నేర్చుకున్నాం. ఈ రక్షణ మార్గంలో మనం చూసినటువంటి రక్షణ మార్గంలో మనం చూసినటువంటిది మొదటి విషయం ఏమిటంటే మూల మనిషి అని. ఈ మూల మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు అనే దాన్ని చూసాం. దేని స్వరూపంలో మూల మనిషిని దేవుడు సృష్టించాడు, జీవవాయువునిచ్చాడు, అలా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడని చెప్పేసి చూసాము. సృష్టి, ప్రతి ఒక్క సృష్టి కూడా ఒక నియమం మూలముగా దేవుడు సృష్టించాడు. రెండోదిగా మనం చూసింది మానవ జాతి ప్రాథమిక సమస్యను గురించి. అంటే మనిషి దేవుని నుండి దూరం అయిపోయాడు. తినొద్దన్నటువంటి పండుని తిని దేవుని మహిమను కోల్పోయాడు. ఏదైనా తోట నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత 6 సమస్యలు ఆయన జీవితంలో వచ్చాయి. సో ఆ 6 సమస్యలు రావటానికి ముందు ఈ యొక్క 3 ముఖ్యమైన ప్రాథమిక సమస్యలు ఏమిటంటే, ఒకటి సాతాను, రెండోది మూల పాపము, మూడోది దేవుని నుండి ఆ, ఎడబాటు లేదా నరకం వైపు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. ఈ 3 విషయాలు, సాతాను, పాపము, దేవుని నుండి ఎడబాటు, ఈ 3 విషయాలు ప్రతి ఒక్క మనిషి యొక్క మూల సమస్యలు లేదా ప్రాథమిక సమస్యలుగా మనం గుర్తించుకోవాలి. ఉం. పాపం అంటేనే గురి తప్పడం. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేస్తాం కాబట్టి మనం గురి తప్పామని చెప్పేసి చూస్తున్నాం. పాపం అంటే దేవుని నుండి ఎడబాటు, దేవుని నుండి దూరం అవ్వటం. పాపం అంటే దేవుని మహిమను కోల్పోవటం. ఆ తర్వాత లాస్ట్ క్లాస్లో మనం చూసినటువంటిది మూడో ఒక ముఖ్యమైన విషయము, అది దేవుని నుండి దూరమైన మానవ జాతి యొక్క 6 ప్రాథమిక సమస్యల గురించి మనం చర్చించుకున్నాం. అందులో మొదటి సమస్య ఏంటంటే, మనం అందరూ దేవుని బిడ్డలుగా ఉండేవారము, కానీ
సాతాను మాట విని పాపంలో పడి దేవుని నుండి దూరం అయ్యాం. దేవుని నుండి దూరమైనటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా సాతాను బిడ్డగా ఉన్నారు. సో అది మొదటి సమస్య, 6 సమస్యల్లో. రెండోది విగ్రహారాధన. దేవుని మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి ఆరాధించాల్సిన మనం సాతాను బిడ్డలుగా మారి విగ్రహాలలో విశ్వాసం ఉంచాం. ఇది ఒక సమస్య, ఆత్మికమైనటువంటి సమస్య. మూడోది మానసిక సమస్యను గురించి చూసాం. మానసిక సమస్య అంటే దేవుడు మన హృదయాల్లో, మన దేహంలో నివసించాలి. అలాంటిది దెయ్యాలు వచ్చి మనలో నివసిస్తున్నాయి. సాతాను మన జీవితాల్లో నివసిస్తున్నాడు. అది ఒక మానసిక సమస్యగా మారింది. ఆ తర్వాత నాలుగోదిగా శారీరక సమస్యలు. శారీరక సమస్యలు అంటే దేవుడు మూల మనిషిని సృష్టించినది ఏ ఒక వ్యాధిలో ఉండాలని కాదు. ఒకవేళ ఆదమవ్వ పాపము చేయకపోయి ఉండినట్లయితే వారిలో ఎలాంటి ఒక వ్యాధి ఉండేది కాదు. ఇంతవరకు కూడా వాళ్ళు చనిపోయేవారు కాదు. ఏ వ్యాధి కూడా వారికి తాకేది కాదు. కానీ ఈ శారీరకమైన సమస్యలు వచ్చినదే దేవుని నుండి దూరం అయిన తర్వాత అనేది చూస్తున్నాం. ఆ తర్వాత ఐదోదిగా మనం చూసినది మరణం మరియు నరకం. దేవుని నుండి దూరం అయినటువంటి మనం మరణం పొందుతున్నాం, చనిపోతున్నారు. ఈ రోజుకి కూడా ఎంతో మంది చనిపోతున్నారు. దేవుని నుండి దూరంగా ఉండి చనిపోతున్న వారు ప్రతి ఒక్కరూ నరకం వైపు వెళ్ళుచున్నారు అనేదాన్ని చూడొచ్చు. ఆ తర్వాత ఆరోదిగా ఆఖరిగా మనం చూసినది ఆత్మిక స్వాస్థ్యము. ఈ ఆత్మికమైన స్వాస్థ్యము అనగా అది భవిష్యత్తు యొక్క భావి తరాల సమస్య అని చెప్పి చెప్పవచ్చు. నిర్గమకాండంలో 20 అధ్యాయము 4-5 సెలవిచ్చిన ప్రకారము తండ్రి చేసినటువంటి పాపమును ఆ ఆక 3-4 తరముల వరకు మన మీద దేవుడు తెస్తాడు అనే దాన్ని అక్కడ చూడవచ్చు. సో ఆత్మికంగా మనము శాపాలలో పాలు పొందుకుంటాము అనేది ఆత్మిక స్వాస్థ్యం. ఇప్పుడు ఆదాం పాపం చేశాడు. ఆయన చేసినటువంటి పాపం ద్వారానే మనమందరము కూడా ఈరోజు పాపంలో ఉన్నాం, శాపాల్లో ఉన్నాం. ఒకవేళ ఆదాం అవ్వ పాపం చేయకపోయి ఉండినట్లయితే మనము పాపంలో ఉండేవారము కాదు. సో ఆయనలో మనం కూడా భాగస్వాములుగా ఉన్నాం. ఆయనలో ఒకరు కదా, ఒక మనిషి ద్వారానే మనమందరం వచ్చాం కాబట్టి మంచిదైనా చెడైనా ఆయన ఆయన ద్వారా మనకు వచ్చాయి. సో ఇది ఒక స్వాస్థ్యముగా ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంది. సాతాను బిడ్డగా ఉండటం ఒక స్వాస్థ్యము, ఆత్మికమైన స్వాస్థ్యము. దేవుని నుండి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాతాను బిడ్డగా ఉంటున్నారు. మొదటి మనిషి సాతాను బిడ్డ అయినందుకు ఇప్పుడు పుట్టే ప్రతి ఒక్కరు కూడా సాతాను బిడ్డగానే ఉంటున్నారు. ఎవరైతే యేసు ప్రభువాన్ని అంగీకరించుకుంటారో రక్షణ పొందుతారో, దేవుని బిడ్డగా మారుతారు. లేదంటే వారు సాతాను బిడ్డగానే ఉంటారు. సో ఈరోజు మనం మనిషి యొక్క ప్రయత్నం గురించి చూద్దాం. నాలుగోదిగా సమస్యలు పరిష్కరించటానికి మానవ జాతి పద్ధతులు అనేదాన్ని చూడవచ్చు. అంటే ప్రతి ఒక్క మనిషికి సమస్యలు ఉన్నాయి. ఆత్మిక సమస్యలు ఉన్నాయి, శారీరకమైన సమస్యలు ఉన్నాయి. దేవుని నుండి దూరమని ఉన్నటువంటి మనుషులలో వారికి ఉన్న ఆలోచనలు ఏంటంటే శారీరకంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడాలి అనేది. వారికి ఆత్మికమైన సమస్యల కంటే శారీరకమైన సమస్యల గురించి ఎక్కువ చింతిస్తున్నారు. ఆత్మికమైనవి వారికి కంటికి కనపడట్లేదు. ఆత్మ ఎలా కనపడదో అలాగే ఆత్మికమైన విషయాలు కూడా, ఆత్మికమైనటువంటి సమస్యలు కూడా కంటికి కనపడవు. కాబట్టి వారికి అంత ముఖ్యంగా అవి లేవు. సాతాను అంతగా మోసం చేస్తున్నాడు ప్రజలు. సాతాను ఒక ఆత్మ కాబట్టి అదొక పెద్ద సమస్యగా ప్రజలు తీసుకోవట్లేదు. పాపము ఒక సమస్య, అది కూడా కంటికి కనపడదు కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. నరకము ఒక సమస్య, అది కూడా ఇప్పుడు మనకి కనపడట్లేదు కాబట్టి అది ముఖ్యంగా ఎవరు భావించట్లేదు. కానీ కంటికి కనపడే శారీరకమైనటువంటి సమస్యలనే పెద్ద సమస్యలుగా భావిస్తున్నారు. ఎలాగూ
ఆత్మికమైన సమస్యల ద్వారానే శారీరకమైన సమస్యలు వచ్చాయి. ఇది సత్యం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క సమస్యకు ప్రతి ఒక్క రోగముకు ఒక విరుగుడును కనిపెట్టినట్లు ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి అనే దాన్ని మనసులో ఉంచుకొని ప్రయత్నిస్తున్నాడు. మనిషి సంతోషంగా ఉండాలంటే, మనిషి ఒకవేళ చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలో మొదటిగా మనిషి యొక్క పద్ధతి వచ్చి మతాలు. ఒక మతం గురించి మనం చూడవచ్చు. ఇది మనుషులు చేసినటువంటి మతం అనేది దేవుడు చేసినది కాదు, మనిషి చేసినటువంటిది. ఉమ్. ఆ, సాయంత్రం ఒక యూట్యూబ్లో వీడియో చూసాను. లలిత్ కుమార్ అని చెప్పేసి హిందూ హిందూ ప్రజల సంస్థ ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేశాడంట. సో ఆయన చెప్తూ వచ్చాడు ఏంటంటే, ఇంతవరకు యేసు డిసెంబర్ 25న పుట్టలేదని చెప్పి వాదించుకు వచ్చేవారంట. కానీ ఇప్పుడు యేసు అసలు పుట్టనే లేదు అని అంటున్నాడు. ఒకవేళ అలా పుట్టినట్లయితే ఒక ఆధారాలు ఏవి లేవు. ఆయన పుట్టినట్టు ఏదైనా ఆధారం చూపినట్లయితే నమ్మవచ్చు. ఆధారమే లేదు. అందుకని క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేది అంతా కూడా అబద్ధం అని చెప్పి ఆయన వాదిస్తూ వచ్చాడు. ఎలాగూ వారంతా సాతాను బిడ్డలు కాబట్టి, సత్యం వారికి తెలియదు కాబట్టి, ఆ, క్రీస్తు అన్నా క్రైస్తవులన్నా వారు మనల్ని పిచ్చోళ్ళుగా చూస్తున్నారు. బైబిల్లోనే సెలవిస్తుంది అది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1:18 సిలువను గురించిన విషయము అన్యులకు అది పిచ్చితనముగా ఉంటది, కానీ నమ్మేవారికి మాత్రమే అది బలంగా ఉంటది. నమ్మినప్పుడే దేవుని మహిమను మనం చూడగలమని వాక్యం సెలవిస్తుంది. కానీ నమ్మకుండానే దేవుని మహిమను చూడాలి, నమ్మకుండానే దేవుని కార్యాలు చూడాలంటే అది అవ్వదు. అందుకని ఆయన ఇంకొక మాట చెప్పింది ఏంటంటే, మేము ఈ యొక్క సంఘమును ప్రారంభించడానికి గల కారణం మా హిందుత్వాన్ని కాపాడుకోవాలి. 90-95% ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు 80% వచ్చారంటే క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని. ఉం. మతం మనం మారట్లేదు. మతాలు ప్రజలు చేసినటువంటిది. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, అదొక జాతి కాదు, అదొక కులము కాదు. క్రైస్తత్వం అనేది ఒక మార్గము. దాన్ని మనం చాలా క్లియర్గా పట్టుకోవాలి. దానికి చాలా స్పష్టంగా ప్రజలకు కూడా చెప్పాలి. మనము సంఘానికి వెళ్ళుచున్నామంటే, క్రీస్తువును ఆరాధిస్తున్నామంటే అది ఆత్మికమైనది, శారీరకమైనది కాదు. మనం శరీరంతో కాదు యేసుని నమ్మటం, యేసుని ఆరాధించటం. దానికంటే ఎక్కువగా ఆత్మతో ఆరాధించటం, ఆత్మలో విశ్వసించటం. ఆత్మ మార్పిడి ముఖ్యం, కానీ శారీరకమైనది కాదు. మన శరీరాన్ని మార్చుకోవటం కాదు. క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి అని శారీరకంగా కాదు మనం మారాల్సింది, ఆత్మికంగా మారాలి. మన ఆత్మ నూతనంగా జన్మించాలి. నూతన సృష్టి అవ్వాల్సింది శరీరం కాదు, మన ఆత్మ. క్రీస్తులో మనం నూతనం కావాలి. కానీ ఈ మతాలు అనేటువంటిది సాతాను ద్వారా కల్పితంగా వచ్చి ఉన్నాయి. ఈ ప్రపంచంలో 5,000 కంటే ఎక్కువ మతాలు ఉన్నాయి. ప్రపంచంలో 5,000 కంటే ఎక్కువ మతాలు ఉన్నాయి. ఒకటి కంటే ఒకటి మాది గొప్ప, మాది గొప్ప అంటున్నారు. ఎందుకు ఆ మతము అంటే దానికి గల సరి అయిన ఒక ఆ, విషయం లేదు. కానీ ప్రతి ఒక్క మతం పుట్టుకోవటానికి గల కారణం ఏంటంటే సత్యాన్ని వెతకడం, సత్యం కోసం మనం బ్రతకాలి, సత్యాన్వేషణ చేయాలి అని. ప్రజలు దేవుని కలవటానికి మతాన్ని సృష్టించారు. దీన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మతము కూడా దేవుని చూడాలి, దేవుని కనుగోవాలి, ఆ దేవుని ద్వారా రక్షణ పొందాలి అనే ఒక ఆలోచన ద్వారానే పుట్టుకున్నాయి.
మతాలు ద్వారా ఏ మతము ద్వారా కూడా దేవుణ్ణి మనం కలుసుకోలేము. ఏ మతము ద్వారా క్రైస్తత్వం ఒకవేళ అది మతంగా నువ్వు భావించినట్లయితే అలాంటి మతము ద్వారా క్రైస్తత్వం అనే మతము ద్వారా కూడా మనకు రక్షణ కలుగదు. ఒకవేళ రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, వారు క్రైస్తత్వాన్ని ఒక మతంగానే తీసుకుంటారు, కానీ వారిలో రక్షణ లేదు. ఏ ఒక్క ఆస్తి అంటే రోమన్ క్యాథలిక్ వ్యక్తి నిజంగా క్రీస్తుని కనుగోలేరు, సువార్తను వారు కనుగోలేరు. కాబట్టి వాళ్ళెవరు కూడా క్రీస్తు ద్వారా కాకుండా మరియా ద్వారా నేను పరలోకానికి వెళ్తానంటే అలాంటి వారు వెళ్ళరు. ఎందుకంటే మతాలు మనిషి ద్వారా పుట్టుకున్నాయి, కానీ సువార్త అది దేవుని ద్వారా వచ్చింది. మతాలు భూలోకంలో నుండి పుట్టుకున్నాయి, కానీ సువార్త అనేది పరలోకం నుండి వచ్చింది. మతము మనిషిది, కానీ సువార్త దేవునిది. మతాలు అనేది మనిషి చేసుకున్నటువంటి మార్గాలు, కానీ సువార్త అనేది దేవుడు చేసినటువంటి ఒక మార్గం. అందుకని అపోస్తుల కార్యాల్లో 4:12 చాలా చక్కగా సెలవిస్తుంది. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఎవని వలనను కూడా, ఎవని వలనను రక్షణ అనేది కలగదు. ఈ నామము ననే మనము రక్షణ పొందుకోలేనని గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పి పేతురు అక్కడ సెలవిస్తున్నాడు. ఎవని వలన కూడా, అది బుద్ధుడు కావచ్చు, మహమ్మద్ కావచ్చు, గురునానక్ కావచ్చు, వివేకానంద కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎవరి పేరును నువ్వు తీసుకున్నా సరే వారి పేరులో మనకు రక్షణ లేదు. ఎందుకంటే అవన్నీ మనుషుల ద్వారా వచ్చినటువంటివి, మనుషులుగా పుట్టినటువంటివి. ఆ నామములో మాత్రమే, ఆ నామము అంటే ఏంది? యేసు అనే నామములో మాత్రమే మనకు రక్షణ ఉంది. ఉం. కాబట్టి మతాలలో కాదు రక్షణ ఉండేది, మనుషుల పేరులో కాదు, మనుషుల ద్వారా మనకు రక్షణ కాదు. యేసు అనే నామంలో మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఉం. అందుకని మనిషి పద్ధతి అది, మతాలు అవి ఫెయిల్ అవుతాయి. అది విశాలమైనటువంటి మార్గం, ఇరుకైన మార్గం కాదు. ఇరుకైన మార్గం క్రీస్తు మాత్రమే అనేది, కేవలం క్రీస్తు నామంలోనే రక్షణ ఉన్నది ఇరుకైన మార్గం. ఈ మతాలు అనేది విశాలమైనటువంటి మార్గాలు, అవన్నీ నరకానికి నడిపిస్తాయి. ఏ దేవునైనా నమ్ముకోవచ్చు, నీకు ఎలా అయినా నువ్వు ఉండవచ్చు, ఎలా అయినా బ్రతుకోవచ్చు అని నేర్పిస్తాయి. కాబట్టి అది విశాలమైనటువంటి మార్గం. యేసు మాత్రమే అనేది చాలా ఇరుకైన మార్గం. ఆయననే నమ్మాలి, ఆయనలోనే ఉండాలి, ఆయన కోసమే జీవించాలి. అందుకని అది ఇరుకైన మార్గం అన్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే మంచి పనులు, మనిషి యొక్క పద్ధతి, సమస్యల నుండి బయటపడటానికి మనిషి యొక్క పద్ధతి రెండోదిగా ఏంటంటే మంచి పనులు అని చూస్తున్నాం. చాలా మంది మంచి పనులు చేస్తారు, క్రైస్తవులే కాదు, హిందువులు కూడా మంచి పనులు చేస్తారు, ముస్లిం సోదరులు కూడా మంచి పని చేస్తారు, వేరే వేరే మతాల వారు. ఉం. జైనుల గురించి చూసినట్లయితే వారు ప్రాణిని హింసించరు, ఒక చిన్న పురుగును కూడా వారు చంపరు అన్నమాట. ప్రాణి హింస చేయరు. బైబిల్ మనుషులను చంపకూడదు అంటే వారు పురుగులను కూడా చంపకూడదు అని చెప్తారు. అంటే అంతగా మంచివారుగా మనం ఉండాలి, మన నుండి ఎవరికి హింస కలగకూడదు, మనం మంచి చేయాలి కానీ ఎవరికి కూడా చెడ్డ చేయకూడదు అనేది ప్రతి ఒక్కరూ బోధిస్తారు. బుద్ధిజంలో బౌద్ధుడు బోధించినది, ఆ, బుద్ధిస్టు వాళ్ళు వెంబడించేది కూడా మంచి పనులు ఆధారం చేసుకొని జీవిస్తుంటారు. ఉం. మన ఒక హిందువుల్లో కూడా ఉంది, మంచి పనులు రక్షణకు ఒక మార్గంగా తీసుకుంటారు. 4 మార్గాలు ఉన్నాయి వాళ్ళకి, అందులో ఇక మంచి పనులు కూడా కర్మ మార్గం అంటారు. మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరుగుతుంది. సో మంచి పనులు అనేది రక్షణకు మార్గం కానే కాదు. మంచి పనులు చేసి మంచి పనులు చేయటం మంచిదే, కానీ ఏ మంచి పని
మనకు రక్షణ కలిగించదు అంటున్నాం. మనం చేసే ఏ మంచి పని అయినా సరే మనకు దేవుని బిడ్డలుగా మార్చలేదు, మన పాపాన్ని పోగొట్టదు, సైతాన్ నుండి మనల్ని విడిపించదు అంటున్నా. యెషయా గ్రంథంలో 64:6 ఎవరైనా ఒకరు చదువుదాం. యెషయా 64:6. ఎవరు బైబిల్ పెట్టుకోలేదా దగ్గర? సార్, ఉమ్, యెషయా 64. మేమందరము ఆ, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డ వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయన అని చెప్తున్నాను. అంటే మనిషి యొక్క మంచి పనులన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డ వలె ఉంటాయి. ఎంతో మంది అన్యులు మంచి పనులు చేస్తున్నారు, నీకంటే నాకంటే ఎక్కువ మంచి పనులు చేస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో ఆ పనులన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉన్నాయి. అందరూ పాపులే కాబట్టి మంచివాడు ఒకడు లేడు, నీతిమంతుడు ఒకడు లేడు. నీతిమంతుడు లేనప్పుడు, మంచివాడు లేనప్పుడు వాడు చేసే పని ఎలాగా మంచిది అవుతుంది? ఇది దేవుని దృష్టిలో మనం చూడవలసింది. మన దృష్టిలో వారు మంచి వాళ్ళగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ పాపులుగానే, ఆ, దుష్టులుగానే ఉన్నాం. కాబట్టినే మంచి పనుల ద్వారా మనకు రక్షణ కలగదు. ఒకవేళ ఈ భూలోకంలో 10 మంది మనం కొని అనొచ్చు, మంచోళ్ళు అనొచ్చు, పుణ్యం దొరుకుతుంది అనొచ్చు, కానీ నిజంగా రక్షణ అనేది దొరకదు. సమస్యలు తాత్కాలికంగా పరిష్కరించబడతాయేమో కానీ శాశ్వతంగా ఏ సమస్య కూడా పరిష్కరించబడదు. మనుషుల ప్రయత్నం ద్వారా ఎవరికి కూడా ఉమ్, రక్షణ కలుగదు. సో ఈ సమస్యల నుండి బయటపడలేరు. మూడోదిగా మనం చూసినట్లయితే తత్వజ్ఞానం అంటాం. కొలసీలకు రాసిన పత్రికలో 2:8 చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2:8. ఆయనను అనుసరింపక మనుషుల పారపరచారమును అనగా ఈ లోక సంబంధమైన భూతములు మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మమ్మును చెరపట్టుకొని ఎవడైనా ఉండనేమో అని జాగ్రత్తగా ఉండుడి. సో ఇది 8వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొలసీలకు రాసిన పత్రికలో 2:8 అంటే ఈ లోకానికి సంబంధమైన మూల పాఠములను అని చెప్పి ఉంది. ఈ లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది ఉమ్, ఈ తత్వజ్ఞానులు ఉన్నారు. తత్వజ్ఞానం అనేది ఉన్నది గ్రీకుల కాలంలో చాలా ఉండేది. ఉమ్, అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఉన్న రోజుల్లో కూడా చాలా మంది జ్ఞానులు ఉండేవారు ఆయన చుట్టూ. జ్ఞానం గురించి మాట్లాడితే, అందులోనూ తత్వజ్ఞానం గురించి మాట్లాడితే గ్రీకులు అందులో నంబర్ 1. ఇప్పుడు కూడా ఏదైనా ఒక పదం మనం అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్లో కానీ మన భాషల్లో కానీ దానికి మూలం ఆధారం ఏంటంటే గ్రీకు, లాటిన్ నుండే వస్తుంటాయి. ఈ ఒక ఏ ఒక్క పదమునైనా దాని ఒక మూలాన్ని వెతుకుతూ వెళితే గ్రీకు నుండి ఎక్కువ పదాలు వస్తాయి. ఎందుకంటే ఆ కాలంలో వీటన్నిటి కనుక్కున్నది గ్రీకు వారు. వారంతా తెలివిగల వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము వారి యొక్క లోకానికి సంబంధించినటువంటి మూల పాఠముల ద్వారా పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును
చెరపట్టుకొని వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండాలి. అంటే దీని అర్థం ఏమిటంటే ఆ ఒక లోకానికి సంబంధించినటువంటి జ్ఞానము ద్వారా మనకు రక్షణ కలుగదు. అది ఈ లోకానికి సంబంధించినది. కాబట్టి సాతాను ఆ జ్ఞానము చేత మనల్ని మోసం చేస్తాడు. అనేక మంది అన్యులు మోసపోయారు. బుద్ధుడు కూడా అలాగనే మోసపోయాడు. బు- బుద్ధుడు చనిపోతూ చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని కనుక్కోలేకపోయానని. అవును, ఈ లోకంలో జ్ఞానాన్ని పొందుకోవచ్చు, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు, కానీ రక్షణను పొందుకోవాలంటే క్రీస్తు తప్ప వేరే మార్గం లేదు. కానీ ఇందులో కూడా జ్ఞాన మార్గం అనేది ఉంది. అప్పుడే చెప్పాగా, కర్మ మార్గం అని. రక్షణ పొందటానికి 4 మార్గాలు ఉంటాయి. అందులో కర్మ మార్గం ఒకటైతే జ్ఞాన మార్గం ఒకటి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఎక్కువ జ్ఞానాన్ని పొందినట్లయితే వారు రక్షణ పొందుకుంటారనో లేదా స్వర్గంలోకి వెళ్తారనో వారి యొక్క నమ్మకం. ఏ జ్ఞానము ద్వారా కూడా మనం రక్షణ పొందుకోలేము. క్రీస్తుని నమ్మిన వారు మాత్రమే ఆ రక్షణ పొందుకుంటారు. ఆఖరిగా 4వదిగా మనం చూసినట్లయితే విజ్ఞానము లేదా భవిష్యవాణి. సమస్యల నుండి బయటపడటానికి మనిషి యొక్క 4వ అతి ప్రాముఖ్యమైన విషయాలనే నేను చెప్తున్నాను. ఇంకా అనేకమైనటువంటి పద్ధతులను వారు అనుసరిస్తుంటారు. సమస్యల నుండి బయటపడటానికి ఏదేదో చేస్తుంటారు, ఏదో ఒక పని చేసి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎక్కువ శాతం మంది చేసే ప్రయత్నాల గురించి మాత్రమే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుతున్నాం. ఒకటి మతాలు అయితే, రెండోది మంచి పనులు, మూడోది తత్వజ్ఞానం, 4వది వచ్చేసి విజ్ఞానము లేదా భవిష్యవాణి. విజ్ఞానం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. సైంటిఫికల్ గా ఈ సమస్య ఎలాగొచ్చింది, ఏంది, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఉదాహరణగా ఒకటి చెప్పినట్లయితే మరణం అనుకోండి. సైన్స్ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. చనిపోయే వారిని ఎలా బ్రతికించాలి, లేదా చనిపోకుండా ఎలా వారిని ఆపవచ్చు, మరణమే లేకుండా ఎలా చేయొచ్చు, లేదా మరణాన్ని మనం ఎలా జయించవచ్చు అనే దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. నేను ఒకసారి గూగుల్లో చదివాను. ఏంటంటే అమెరికాలో ఒక 15 మంది పైగా శవాలను చాలా తెలివిగల వ్యక్తులు, సైంటిస్టు లేదా వారి దేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తుల యొక్క దేహాలను వారు ఎక్కడో మధ్యాకాశంలో వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ప్రిజర్వ్ చేసి అలాగే పెడుతున్నారు అని చెప్పేసి. ఎందుకు అంటే ఒకవేళ మరణాన్ని జయించే ఒక మెడిసిన్ లేదా ఒక మార్గాన్ని ఎప్పుడైతే కనుక్కుంటారో, ఒకవేళ కనుక్కున్నప్పుడు ఆ ప్రజల్ని, చనిపోయిన ఆ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మనం బ్రతికించుకోవాలి అని చెప్పేసి వారి శవాల్ని వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారని చెప్పేసి విన్నాం. అంటే ఎక్కడో మనుషుల్లో ఆ ఆలోచన ఉంది, మరణాన్ని మనం జయించాలి, దానికి ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి మనిషి చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత వాడు న్యాయ 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 తీర్పిచ్చే ఆ సింహాసనం ముందు మనం నిలబడాలి అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంది. మరణాన్ని జయించటానికి క్రీస్తుకు తప్ప వేరే ఎవ్వరి వలన కూడా కాదు. యేసు ప్రభువు చెప్పింది ఏంది? నా ప్రాణాన్ని ఎవరు తీయట్లేదు, నా ప్రాణాన్ని నేనే ఇస్తున్నాను, దాన్ని నేనే మరలా తీసుకుంటానని చెప్పేసి చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి 3వ రోజు తన ప్రాణాన్ని తీసుకొని ఆయన సజీవుడిగా లేచి వచ్చాడు. ఈ విజ్ఞానము ద్వారా సమస్యలు పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. లేదా భవిష్యవాణి ద్వారా, భవిష్యవాణి అంటే జాతకాలు చెప్పించుకోవటమో లేదా జ్యోతిషుని దగ్గర వెళ్ళటమో, వారికున్న సమస్యలు, వారికున్న కష్టాలని వారితో చెప్పుకొని దీని నుండి మేము ఎలా బయటపడవచ్చు అని చెప్పేసి దాన్ని వాళ్ళు వెంబడిస్తుంటారు. ఈ 4 పద్ధతులను మనము అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఉద్దేశములు, మనిషి యొక్క ప్రయత్నాలు. దీని ద్వారా మనం ఎవ్వరము కూడా
రక్షణ పొందలేము. దీని ద్వారా మనం ఎవ్వరము కూడా నరకాన్ని జయించలేము. పోయిన ఆ, బుధవారం ఒక చర్చిలో క్రిస్మస్ జరిగింది. వాక్యం చెప్పడానికి పిలిచారు. వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, మనిషితో సాధ్యం కానిది దేవుని వల్ల సాధ్యము అని. సరే, మనిషి వల్ల ఏది సాధ్యం కాదు? వాడు అనుకుంటే ఏదైనా సాధ్యమే కదా. కానీ వాని వల్ల అవ్వని పని ఏది? దేవుని వల్ల మాత్రమే అయ్యే పని ఏమంటే, అందులో చాలా ప్రాముఖ్యంగా మూడు విషయాలు. ఒకటి సైతాన్ని జయించటం, రెండోది పాప. సో నువ్వు నేను ఈ యొక్క నరకాన్ని జయించలేం, సాతాన్ని జయించలేం, పాపాన్ని జయించలేం. కానీ నీ కోసం నా కోసం క్రీస్తు వీటిని జయించాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చిందే సైతాన్ని, పాపాన్ని, నరకాన్ని జయించటానికి, వీటి నుండి నిన్ను నన్ను విడిపించటానికి అని చెప్పేసి. సో మనిషి ప్రయత్నాలు ఉన్నాయి. ఆ మనిషి ప్రయత్నం ద్వారా ఎవరు కూడా రక్షణ పొందరు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సో వచ్చే వారము మనము దేవుని ఒక పద్ధతులను చూద్దాం. అంటే ఇప్పుడు మనము మనిషి యొక్క పద్ధతుల్ని లేదా మనిషి యొక్క మార్గాల్ని చూసాము. వచ్చే వారంలో ఈ సమస్యల నుండి మనం బయటపడటానికి దేవుని మార్గం ఏమిటి అనే దాని గురించి మనం చాలా ఆ, సవివరంగా చూద్దాం. ఇంకా కూడా పాస్టర్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, జాయిన్ అవడానికి చెప్పండి. ఆ, మీ యొక్క సంఘాల్లో కూడా ఎవరైనా యవనస్తులు ఉంటే, ఎవరికైతే ఆసక్తి ఉంటుందో దేవుని వాక్యం వినాలి, ఎక్కువగా ఆ సత్యాన్ని తెలుసుకోవాలని, వారిని కూడా మీరు ఈ లింక్ ద్వారా ఇన్వైట్ చేయండి. వచ్చే వారం మనం మరలా కలుసుకుందాం. పాస్టర్ సంతోష్ గారు ప్రేయర్ చేసి ముగిస్తారు. ఓకే గారు. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలనైనా. ఇంతవరకు ప్రభా దాసుడు బోధించిన మాటలన్నీ కూడా ప్రభా మేము నెమరవేసుకుని నైనా అనేకులకు మేము బోధించినైనా ప్రభా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి సైతానుడు ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు, పనిచేస్తున్నాడని ప్రభా కొన్ని విషయాలు, మాకు అన్ని విషయాల్లో ప్రభా మీ సన్నిధానంలో మేము నేర్చుకుని ఉండగా, అయ్యా మేమందరికీ తెలియపరిచినైనా నీ సువార్తను అనేకులకు మేము బోధించినైనా అనేకమైన ఆత్మలను ప్రభా నీ సన్నిధానం తీసుకొచ్చి బిడలుగా మాకు సహాయం చేయమని చేస్తారని నమ్మకం, విశ్వాసం బోధించిన మీ దాసులు మీరు దీవించండి. ఏడంతల ఆత్మాభిషేకంతో మీరు నింపి ఇంకా అనేకమైనటువంటి చోట్ల నీ కుమారు అయ్యగారు పని చేయనట్లుగా, అలాగే ప్రభాని ఎక్కడైతే ప్రభా ఈ పరిచయం జరిగిస్తున్నాడో అనేక మందిని ప్రభా అనేక నూతనమైన ఆత్మలను సంపాదించిన ఆయన నరకము ఖాళీపై పరలోకం నింపబడే బిడ్డలుగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయమని, విన్న వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా విన్న వాక్యాలు అన్ని కూడా ప్రభా భద్రపరుచుకుని అనేకులకు సువార్తను ప్రకటించి అనేకులను ప్రభా నీ సన్నిధానం చేర్పించి బిడ్డలుగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ గారిని జోమ్లో ఉన్నటువంటి సేవకుని కుటుంబాలన్నింటినీ మీరు దీవించి అయ్యా మరొక వారంలో ప్రభు అందరం మేము జాయిన్ అయినైనా మీ కృపలో మేము ఎదిగే బిడ్డలుగా మేము సహాయం చేయమని, అయ్యా రోజు గమ్మాల దగ్గర పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి మేము కూడా ఈ విధంగా నేర్చుకుని అనేకులకు ప్రభు సత్యాన్ని తెలియపరిచే వారిగా మాకు సహాయం చేయమని చేస్తారని నమ్ముతూ విశ్వాసముతో అడిగి వేడుకొని నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.